సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ వారం సినిమాల విషయానికి వచ్చేసరికి చిన్న సినిమాలు 3 రిలీజ్ అవ్వడం జరిగింది సార్. అది ఒకటి రాజు వెడ్స్ రాంబాయ్ అని చెప్పేసి ఒక ప్రేమ కథ, ఇంకోటి ప్రియదర్శి ప్రేమ అంటే, అలాగే అల్లరి నరేష్ గారి సినిమా. ఇలా 3 సినిమాలు అయితే ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసాయి. మరి ఎలా అనిపించాయి ఈ 3 సినిమాలు? ఈ 3 సినిమాల రివ్యూస్ ఏంటి? ఈ 3 సినిమాలు కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాలుగా కూడా చెప్తున్నారు. మరి మీ రివ్యూస్ ఏంటి సార్ ఈ సినిమాల పైన? అంటే 3 సినిమాలు దాదాపుగా తెలంగాణలో జరిగేటువంటి కథలే తీశారు. అలాగే తెలంగాణ మాండలికంలో నడిచేటువంటి కథలు, అలాగే వరంగల్ హైదరాబాద్ నేపథ్యంలో జరిగేటువంటి కథలనే తీసుకుని సినిమాలుగా చెప్పారు. అందుకని ఒక కోఇన్సిడెన్స్ ఉంది ఈ 3 సినిమాల మధ్య. అయితే ఇందులో అల్లరి నరేష్ సినిమా ఏదో చేద్దామనుకుని ఇంకేదో చేసి అది జనాలకి కనెక్ట్ కాని పద్ధతిలో మిగిలిపోయినటువంటి సినిమా. ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఎవరు అనేది క్యాల్కులేషన్లోకి పెడితే అన్ని సినిమాల్లోకి అల్లరి నరేష్ ఉన్నటువంటి ఇమేజే పెద్దది. అవును. అయితే ఆయన సినిమానే కొంచెం ఇబ్బంది పెట్టింది థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడిని. అంటే క్లైమాక్స్ అద్భుతంగా రాసుకుని ఆ క్లైమాక్స్ ఆధారంగా సినిమాని నిలబెట్టాలి అనుకోవడం అనేది మిస్టేక్. క్లైమాక్స్ డ్రైవ్ చేయటం కూడా అంతే ఇంట్రెస్ట్గా నడవాలి. నడిచి క్లైమాక్స్ అనేది పీక్స్కి తీసుకెళ్ళగలిగితే సినిమా ఎక్కడికో వెళ్తుంది. కానీ మిగిలిన సినిమాని డల్ చేసి కేవలం క్లైమాక్స్ ఒకటి అద్భుతంగా రాసుకుంటే సినిమా ఫలితం తిరగబడుతుంది అనే దానికి ఉదాహరణ నరేష్ గారు నటించినటువంటి సినిమా రైల్వే కాలనీ. సో రైల్వే కాలనీకి గేట్లు పడిపోయినాయి, అది తెలుసుకోవడం కష్టం. రెండో సినిమా ప్రేమంటే. ప్రేమంటే అనే సినిమా ఒక డిఫరెంట్ జానర్లో, అంటే డైరెక్టర్కి తను ఏం తీయబోతున్నాడు అనేది క్లారిటీ ఉంది. సినిమా ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ చేసుకుని ప్రాపర్గా స్క్రిప్ట్ చేసుకుని రాసుకున్నటువంటి సినిమా అది. ఆ పరిధిలో సినిమా నడిచిపోతుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, ఎంగేజింగ్గా కూడా ఉంది. ఈ ఎంగేజ్ చేయటంలో చాలా మంది కీలక పాత్ర పోషించారు. పర్టికులర్గా ఆనంది అనేటువంటి అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవడం అనేది ఆ సినిమాకి కలిసి వచ్చిన అంశం. తను తమిళ సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఎమోషనల్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చింది. కానీ ఆ అమ్మాయిలో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది. ఎంటర్టైనింగ్ మోడ్ లో చాలా గొప్పగా చేయగలదు అమ్మాయి. ఆ తరహా పాత్రలు దొరకలేదు, ఈ సినిమాలో అవకాశం దొరికింది. ఆ అమ్మాయి తెర మీద చెలరేగిపోయింది. ఒక రకంగా ఆనంది సినిమా ఇది. సినిమాని తన కంట్రోల్లోకి తీసుకుంది ఒక దశలో. ప్రియదర్శి ఆ పోటీని ఎదుర్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారు. సుమ, యాంకర్ సుమ గారు పోషించినటువంటి కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్న డైరెక్టర్. వెన్నెల కిషోర్కి సుమకి మధ్యలో కాన్వర్జేషన్ కూడా జనాలని బాగానే ఎంటర్టైన్ చేసినాయి. అలాగే ఒక ఇన్వెస్టిగేటివ్ టోన్లో నడిచినటువంటి క్యారెక్టర్ అది సుమగారు చేసింది. అది సినిమాకి చాలా హెల్ప్ అయింది, జనాలను ఎంగేజ్ చేయడంలో చాలా ఉపయోగపడినటువంటి క్యారెక్టర్లో అదొకటి. సుమగారు ఒక ఇన్వెస్టిగేటివ్ టోన్లో నడిచేటువంటి క్యారెక్టర్, అది బాగుంది. వెన్నెల కిషోర్ కాంబోలో వచ్చేటువంటి సీన్స్ అవన్నీ ఎంగేజ్ చేసినాయి, ఎంటర్టైన్ చేసినాయి. అలాగే కంక్లూడింగ్ కూడా జనాల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే సినిమా ముగింపు ఒక పాజిటివ్ టోన్లోనే ఎండ్ చేయటము, అది కూడా ఎంటర్టైనింగ్ గా ఎండ్ చేయటం అనేది కూడా జనాలకి బాగానే కనెక్ట్ అయింది. నిజానికి కార్యేషు మంత్రి, కరణేషు దాసి, ఇలాగా మనకు ఒక పాత ఇవి ఉన్నాయి. భోజ్యేషు మాత, సైనేషు రంభ. అంటే భార్యలు ఎలా ఉండాలి, ఏ ఏ వేళల్లో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఒక టెక్స్ట్ ఉంది మనకి. ఆ టెక్స్ట్ పరిధిలో ఆయన క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ రాసుకున్నట్టుగా అనిపించింది నాకు. అది జనాలకు బాగా కనెక్ట్ అయింది అన్ని విధాలుగా. దాన్ని ఎంటర్టైనింగ్ గా కనెక్ట్ చేయడంలో అమ్మాయి నటన తోడ్పడింది. అలా ప్రేమంటే సినిమా కొంత థియేటర్లో టికెట్ కొనుక్కుని వెళ్ళిన వారికి గిట్టుబాటు అయ్యే సినిమాని. పోతే మూడో సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. ఈ రాంబాయ్ సినిమా చాలా, అంటే ఇది చాలా ప్రశ్నల్ని కదిలించినటువంటి సినిమా. అంటే కాన్షియస్ గానో అన్కాన్షియస్ గానో వాళ్ళు, అంటే ఆ డైరెక్టర్ సాయిలుకి ఒక తన చైల్డ్హుడ్ డేస్ లో తను విన్నటువంటి ఒక సంఘటన, నిజానికి అది పేపర్లలోనూ ఎక్కడ రిపోర్ట్ కానిటువంటి సంఘటన,
అక్కడే వాళ్ళ ఊళ్ళల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, ఇల్లెందు ప్రాంతం నుంచి. ఆ ఇల్లెందు నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగినటువంటి గొడవ. ఆ గొడవని ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి నక్సలైట్ దళాలు ప్రజా పంచాయతీలు చేసే సందర్భంలో వాళ్ళ దగ్గర వెళ్ళినటువంటి కేసు ఇది. వాళ్ళు ఎవరైతే ఈ క్రైమ్కు పాల్పడ్డారో అతన్ని శిక్షించటం అనే కార్యక్రమం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అదంతా ఊళ్ళల్లో ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని విన్నటువంటి కుర్రాడితను అది తన బ్రెయిన్ లో రిజిస్టర్ అయ్యి ఈ కథ రాసుకుని డైరెక్టర్ వేణు ఉడుగులు గారిని అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి క్రమంలో విరాట పర్వం షూట్ టైంలో ఆయనతో అటాచ్ అయ్యి ఈ లైన్ ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నానంటే ఆయనకి కనెక్ట్ అయింది ఇది. ఆయన తను బాధ్యత తీసుకుని తను ప్రొడ్యూసర్ గా ఈటీవీ విన్ వాళ్ళని కనెక్ట్ చేసి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ తెరకెక్కించటము, ఈ ప్రయాణం అంతా కూడా చాలా నిజాయితీతో జరిగినటువంటి వ్యవహారం. ఈ తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరిని అభినందించి తీరాలి. ఇందులో ప్రధానంగా చాలా రూరల్ ప్రేమ కథలు చూసాం మనం గతంలో. సీతాకోక చిలుకలు, ఇవన్నీ భారతీరాజా గారు తీసినటువంటి సీతాకోక చిలుక, ఈ సినిమాలు అన్నిట్లోనూ, ఈ ప్రేమ కథలు అన్నిట్లోనూ రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ప్రేమ కథ తీశాడు. అది ఫెయిల్యూర్ వెంచర్ కానీ దానికి కూడా పునాది సీతాకోక చిలుకే. రూరల్ లవ్ స్టోరీ అనగానే సీతాకోక చిలుకకి వెళ్ళిపోతారు జనాలందరూ. దాన్ని కొత్తగా రాసుకుని ప్రజెంట్ చేసిన వాడు తేజ కొంతవరకు, జయం లాంటి సినిమా. కానీ ఇది విలేజ్ లవ్ స్టోరీనే. కానీ విలేజ్ అంటే 2 గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామంలోనూ పైకి కనిపించే గ్రామం ఒకటి, లోపల గ్రామం ఒకటి ఉంటుంది. ఆ ఊరికి దూరంగా ఇంకో ఊరు ఉంటుంది. ప్రతి ఊరికి ఆ ఊరికి ఎడంగా ఒక మాలపల్లి లేకపోతే ఒక మాదిగూడెమో ఉంటుంది. అక్కడ కూడా మనుషులు ఉంటారు, అక్కడ కూడా ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమ కథలు చెప్పడం అనేది తెలుగు సినిమా ఎప్పటిదాకా చేయలే. ఎంతసేపు ఇక్కడ వరకే పరిమితం అయ్యారు. ఊరి ప్రేమ కథలే చెప్పారు. ఊరికి వెలుపల ఉన్నటువంటి పల్లెలు, వాడలు కథలు చెప్పేటువంటి ప్రయత్నం తెలుగు సినిమా చేయలే. ఈ సినిమాలో ఆ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఆ ఎంచుకోవడం ద్వారా అన్కాన్షియస్ గానే వాళ్ళు కొత్త ఏరియాలో కథను ఓపెన్ చేశారు. ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి పిల్లల కథగా దీన్ని నడుపుతూ ఆ ప్రయాణంలో హీరోకి ఉండేటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ భాష, వాళ్ళ అలవాట్లు, ఆ నేపథ్యము, ఇదంతా కూడా మిగిలిన ప్రపంచానికి కొత్తగా కనిపించేటువంటి పరిస్థితి. అందుకని ఈ సినిమాలో కొంత కొత్త వాతావరణం ఉంది. ఇది రెగ్యులర్ విలేజ్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది వెలివాడల ప్రేమ కథగా చెప్పుకోవచ్చు దీన్ని. అలా వెలివాడల ప్రేమ కథగా మొదలైనటువంటి ఈ సినిమాలో వెలివాడలలో కూడా పురుషాధిక్యత ఎలా ఉంటుంది, అక్కడ కూడా మహిళల మీద జరిగేటువంటి అణచివేత ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళు అన్కాన్షియస్ గానే చెప్పేశారు సినిమాలో. దాంతో పాటు చాలా సందర్భాల్లో కమ్యూనిస్టులు కూడా కుల సమస్యని మాట్లాడాల్సి వచ్చినప్పుడు దాన్ని వర్గ సమస్యగా మాట్లాడుతూ దళితుల్లో కూడా ప్రభుత్వోద్యోగులు ఒక ప్రత్యేక వర్గంగా ఏర్పడిపోయారు అని చెప్పి పుస్తకాల్లో రాసేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది పైనుంచి చూస్తే అలాగే కనిపిస్తుంది, కానీ నిజానికి దాన్ని ఒక ప్రివిలేజ్ గా చూసుకోవటం అనేది వాళ్ళకి అనివార్యంగా మారుతుంది. బయట 100 ఎకరాలు ఉన్నవాడా, 200 ఎకరాలు ఉన్నవాడా, లేకపోతే ఒక పెద్ద హోటల్ ఉన్నవాడా అనేది పెళ్లి కుమారుడి స్టేటస్ ని, స్ట్రైచర్ ని డిసైడ్ చేస్తే, దళితవాడల్లో ప్రభుత్వోద్యోగం ఏ ఉద్యోగం అయినా కావచ్చు, అది ప్యూన్ ఉద్యోగం కావచ్చు, టేబుళ్లు తుడిచే ఉద్యోగం కావచ్చు, లిఫ్ట్ బాయ్ ఉద్యోగం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి క్రైటీరియాగా నడుస్తుంది. కారణం వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఏకైక వెలుగు ప్రభుత్వోద్యోగాలు మాత్రమే. రిజర్వేషన్లను అంతం చేయాలనేటువంటి విపరీతమైన ఉద్యమం చేసేవాళ్ళు ఈ ఉద్యోగాలు పొందినటువంటి కొద్దో గొప్ప దళితుల్ని పట్టుకొని వీళ్ళు అద్భుతంగా డబ్బులు సంపాదించేస్తున్నారు కాబట్టి ఇంకా రిజర్వేషన్లు అక్కర్లేదు అనేటువంటి వాదన చేస్తూ ఉంటారు. మనుషులంతా ఒక్కటే సమానం అన్నప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు ఏమిటి, వీళ్ళకి ప్రత్యేక రాయితీలు ఏమిటని మాట్లాడతారు. ఇది మిగిలిన ప్రపంచం అంతా భూతంగా చూపిస్తుంది. అయితే ఈ సినిమాలో అలా ఒక ప్రభుత్వోద్యోగికి కూతురునివ్వాలి అనుకునేటువంటి తండ్రి
తన మాట వినని కూతురుతో పడేటువంటి ఘర్షణ నేపథ్యం ఒకటి తీసుకున్నాడు. ఆ వ్యక్తి అంటే తన మాట తన భార్య, తన కూతురు తన కంట్రోల్లో నుంచి తప్పిపోతున్నారు అన్నప్పుడు ఎంత వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు అనే దాన్ని చాలా బాగా పోర్ట్రైట్ చేశాడు. ఈ ప్రాసెస్ లో ఇంకొంచెం డీటెయిలింగ్ వర్కౌట్ చేసి ఇది ఈ కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ కి కొంత దోహదపడే పరిస్థితికి వెళ్తుంది ఇలాంటి ఆలోచన. కాబట్టి అక్కడ కొంచెం ఒక చిన్న అడ్డుకట్ట వేసి ఇది ఇతని అభిప్రాయం, ఇలా లేదు ప్రపంచం, అంటే ఈ లక్షణాలు ఉంటాయి ఇక్కడ కూడా అనివార్యంగా, కానీ ప్రభుత్వోద్యోగం అనేది ఎందుకు క్రైటీరియాగా మారుతోంది అనే విషయంలో ఇంకొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసి చెప్పుంటే కథలో ఇంకొంచెం డెప్త్ వచ్చేది సినిమాకి. అది ఎందుకనో ఆ ఏరియాలో పెద్దగా ఫోకస్ పెట్టలేదు. చిన్న వాయిస్ ఓవర్తో ముగించే ప్రయత్నం చేశారు. ఆ వాయిస్ ఓవర్ని దృశ్యం రూపంలోకి తీసుకొచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ ఇంపాక్ట్ వేసేది సినిమా అనేది నా పర్సనల్ ఒపీనియన్. అదొక్కటి పక్కన పెడితే డిఫరెంట్ గా నడిచినటువంటి ఒక ప్రేమ కథ. అందులో ఒక కొత్త, అంటే మనం పరువు హత్యలు ఇవన్నీ చూస్తున్నాం, అయితే ఇదొక తరహా ఆ ధోరణి కూడా ఉంటుంది. అంటే అజమాయిషి, అంటే పురుషుడి కంట్రోల్లో, భర్త కంట్రోల్లో, తండ్రి కంట్రోల్లో ఇల్లు నడవాలి అన్నప్పుడు, ఆ కంట్రోల్ తప్పుతోంది అన్నప్పుడు ఏ ఎండ్స్ కైనా వెళ్ళి ఆలోచిస్తాడు ఆ పురుషుడు అనే అంశాన్ని చాలా అద్భుతంగా సినిమాలో పోర్ట్రైట్ చేసి చాలా ప్రపంచానికి కన్ను తెరిపించేటువంటి పద్ధతిలో స్క్రిప్ట్ రాసుకున్నాడు డైరెక్టర్ సాయిలు అనేటువంటి కుర్రాడు. ఎందుకు అతనికి ఆ డెప్త్ అవన్నీ అర్థమైనాయి. ఆ హీరో ఫ్రెండ్స్ ప్రతి క్యారెక్టర్ లోనూ ఆయన పోలికలు కనిపించినాయి. అంటే ఇతని లైఫ్ అదే, తను చూసొచ్చినటువంటి జీవితాన్ని, తను అనుభవించిన జీవితాన్ని తెర మీద చూపించుకునే ప్రయత్నం చేశాడు. అందుకని ఆ సినిమాలో చాలా పాత్రల్లో అతని పోలికలు కనిపిస్తాయి. అందుకని ఇది జెన్యూన్ సినిమా. ఒక జెన్యూన్ సినిమా అంటే డైరెక్టర్ పోలికలు పాత్రల్లో కనిపించాలి. అలా కనిపించడం అనేది ఈ రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో జరిగింది. కాబట్టి ఇది ఆర్గానిక్ గా ఉంది సినిమా, మ్యూజికల్ గా బాగుంది. సురేష్ బొబ్బిలి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఇచ్చాడు. ఇవన్నీ కలిసి సినిమాని ఒక మంచి సినిమాగా రూపొందించినాయి. అలాగే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి ఏ ఎలిమెంట్స్ ఉండాలో, కమర్షియల్ ఎలిమెంట్స్ అనే పేరుతో ఏదైతే మార్కెట్లో చలామణిలో ఉన్నాయో అవి కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇవన్నీ కలగలిసి ఆ సినిమాకు ఒక పరిపూర్ణతను తీసుకొచ్చాయి. కాకపోతే నేను అన్నటువంటి నా విమర్శ ఆ సినిమా మీద పర్టికులర్గా అక్కడ ఆ పాయింట్ దగ్గర మాత్రమే. దాన్ని కొంచెం దృశ్య రూపంలో చేసుంటే బాగుండుండేది. అయినప్పటికీ ఇది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రేమ కథలకి కొంత భిన్నమైనటువంటి కథే. ఇది జనాలకు కనెక్ట్ అవుతోంది. ఆల్రెడీ ఫస్ట్ డే కలెక్షన్స్ వాళ్ళు 1,48,00,000 ఏదో కలెక్ట్ చేసింది అనేది రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ చూస్తే జనాలు కొంచెం పాజిటివ్ గా థియేటర్ కి కదులుతున్నారు అని అనిపిస్తుంది. అంటే జనాలను థియేటర్ కి రప్పించడానికి, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం ఏదో బీభత్సమైనటువంటి వేరే ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, విఎఫ్ఎక్స్ రావాలి, ఈ గొడవ లేకుండా కూడా జనాల్ని రప్పించవచ్చు అనేందుకు అద్భుతమైన ఉదాహరణ ఈ సినిమా. జనాలు మూవ్ అవుతున్నారు ఈ సినిమాకి. ఇప్పుడు కూడా టికెటింగ్ సిస్టమ్ బాగానే ఉంది, బుక్ మై షోలో బుకింగ్స్ బాగానే ఉన్నాయి. మండేకి కూడా ఇది నిలబడిపోతే సక్సెస్ఫుల్ వెంచర్ గానే చూడాలి. సో ఈటీవీ విన్ నుంచి ఈ మధ్య కాలంలోనే ఒక సక్సెస్ఫుల్ సినిమా చూసాం మనం, లిటిల్ హార్ట్స్. ఇది ఇంకొక విజయం. ఇలా వరుసగా విజయాలు. అంటే ఉషా కిరణ్ మూవీస్ అని రామోజీరావు గారు ప్రారంభించినప్పుడు కూడా మొదట దశలో వరుస విజయాలు వచ్చినాయి. అంటే ప్రతి సినిమాకి దేనికి దానికి అది భిన్నంగా ఉండటం వల్ల విజయాలు వచ్చినాయి. ఆ తర్వాత అట్లూరు రామారావు గారు తప్పుకున్న దగ్గర నుంచి దానికి పరాజయాలు మొదలైనవి. ఇప్పుడు మళ్ళీ ఈటీవీ విన్ లో ఆ సక్సెస్ కనిపిస్తోంది. ఆ సక్సెస్ అంటే లిటిల్ హార్ట్స్ తో వచ్చిన సక్సెస్ ని ముందుకు నడిపించినటువంటి సినిమాగా రాజు వెడ్స్ రాంబాయిని చూడాలి. హీరో క్యారెక్టర్ చేసినటువంటి అఖిల్ చాలా బాగా చేశాడు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. అలాగే ఆ అమ్మాయి తేజస్విని రావు తన నేపథ్యం కానటువంటి పాత్రలో తను చాలా కష్టపడి ఇన్వాల్వ్ అయి చేసింది. అలాగే ప్రతి క్యారెక్టర్ బాగా చేశారు. ఈ సినిమాలో నెంబర్ 1 అంటే 100
మార్క్స్ కొట్టేసినటువంటి ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు, అతను చైతన్య, సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ అతను. అవును. అతని పెర్ఫార్మెన్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో నడిచిందంటే అతను పాత్ర కోసం తన శరీరాన్ని కూడా మలచుకున్నటువంటి పద్ధతి, తను మౌల్డ్ అయ్యి ఆ క్యారెక్టర్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి పద్ధతి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అతన్ని ఆ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి అతన్ని చూసిన వాళ్ళందరూ ఇతనైనా అతను అనుకునేంత వేరియేషన్ చూపించాడు ఆ పాత్రలో. ఈ సినిమాని నిలబెట్టిన వాడు చైతన్య జొన్నలగడ్డ. ఓకే. డైరెక్టర్ సాయిలు ఏదైతే తెర మీద పలకాలి అనుకున్నాడో దాన్ని తెర మీద అద్భుతంగా పలికించిన వాడు ఒక రకంగా చైతన్య. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి పాత్రల పరిధిలో వాళ్ళు చేశారు. హీరోయిన్ తను ఏ లిమిటేషన్ అయితే ఉందో క్యారెక్టర్కి ఆ లిమిటేషన్స్ లో తన పెర్ఫార్మెన్స్ వెళ్ళింది. తన ఆ క్యారెక్టర్ని అంటే ఎక్కడా కూడా అతి కాకుండా చాలా సెటిల్డ్గా వెళ్ళింది అమ్మాయి పెర్ఫార్మెన్స్. తన ప్రాంతం కాదు, తన జీవితం కాదు, దాన్ని అర్థం చేసుకుని వెళ్ళింది. అయితే హీరో చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు, ఆ లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. అసలు క్యారెక్టర్ ని ఎంజాయ్ చేయటం అనేది కనిపించింది తెర మీద. అది కొంత లైట్ తీసుకొచ్చింది సినిమాకి, ఒక వెలుగుని తీసుకొచ్చింది. అలా ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో అది వన్ సినిమా అనుకుంటే నెక్స్ట్ ప్రేమంటే తర్వాత ప్లేస్ లోనే అల్లరి నరేష్ గారి సినిమా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.